నమస్తే వన్ అండ్ ఆల్. నా పేరు ముఖేష్ విద్య ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. సాయి మీద కోటి హైదరాబాద్ గత 30 సంవత్సరాల నుంచి అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేసీ సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ మీకు ఆల్వేస్ గైడ్ చేస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగా ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేసినాం, ఇగ్నైటింగ్ సిరీస్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జేఎల్ఎం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా, అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి కానివ్వండి, అవుదామని అనుకుంటున్న వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇగ్నైటింగ్ సిరీస్ ద్వారా మీకు కొన్ని క్లాసెస్ చెప్దామన్నది మన ఇంటెన్షన్. ద ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. కనకరాజ్ సార్ మనకు డిస్కషన్ చేయబోతున్నాడు. ఓకే, సో ఈ సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ 2 లెక్చర్స్ చూసాం. థర్డ్ లెక్చర్లో మనం చూడబోయేది ఏంటంటే డీసీ మిషన్కి సంబంధించిన ఏదైతే మన టాపిక్ ఉందో దట్ ఈస్ ఈఎంఎఫికేషన్ ఆఫ్ డీసీ జనరేటర్. చాలా 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 ఇంపార్టెంట్ అన్న. దీన్ని బేస్ చేసుకొని ఈఎంఎఫ్ ఫ్రీక్వెన్సీకి, ఈఎంఎఫ్కి, ఆర్పిఎంకి కానివ్వండి, ఈఎంఎక్స్కి రిలేటెడ్ చేస్తూ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. దానికన్నా ముందు ఈ క్రాష్ కోర్సును ఇగ్నైటింగ్ సిరీస్ని వాడుకుంటూ దాంతోపాటు ఆన్లైన్ కోర్సుకి ప్లాన్ చేసుకోండి. వీలైన త్వరగా ఆన్లైన్ కోర్సుకి ప్లాన్ చేసుకోండి. మన దగ్గర ఉన్న ఆన్లైన్ కోర్సు స్పెషాలిటీస్ అండ్ ప్రత్యేకత గురించి ఒకసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఆన్లైన్ కోర్సు సాయి మీద కోర్టుకి సంబంధించిన జేఎల్ఎం ఆన్లైన్ కోర్సు మనకి సాయి మీద .in యాప్లో ఉంటుందన్నమాట. దీంట్లో మన క్లాసులు కనుక చూసుకుంటే మీకు నాట్ ఓన్లీ తెలుగు మీడియం తీసుకున్నా, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా 2 కోర్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చింది మీరు వాచ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్ గివింగ్ లైక్ దిస్. ఓకే, సో మనం దాంతోపాటు ఒక డిజైన్ స్ట్రక్చర్, ఒక సక్సెస్ మంత్ర తోటి డిజైన్ చేసిన ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఉంది. మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా కోచింగ్ తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్ కోర్సు ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. నా మాటతో మీరు ఏకీభవిస్తారు. ఒకసారి వీడియోని చూడడానికి ట్రై చేయండి, మీకు ఆ విషయం తెలుస్తుంది. ఓకే, దీంట్లో క్లాసులు సపరేట్గా ఉండడంతో పాటు మీరు క్లాస్ విన్న తర్వాత టైం ఉంటే నోట్స్ రాసుకోవచ్చు, లేదనుకుంటే టాపర్స్ నోట్స్ అక్కడ ప్రొవైడ్ చేసాము, దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఒక్కసారి మనం క్లాస్ విన్నామంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన జేఎల్ఎం పీవైక్యూస్, ఈసెట్ పీవైక్యూస్ కూడా మనము అక్కడ పెట్టినాం కాబట్టి వాటిని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈసెట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే జేఎల్ఎం పేపర్ అనేది ఇంచుమించుగా డిప్లొమా బేస్లో స్టాండర్డ్ వరకు ఇస్తున్నారు కాబట్టి మనం ఈసెట్ పీవైక్యూస్ చూసుకోవాల్సి వస్తుంది. ఈసెట్ పీవైక్యూస్ కూడా చూస్తే డెఫినెట్గా మనం ముందుంటామనే విషయాన్ని మీకు చెప్తున్నాను నేను. ఓకే, దాంతోపాటు చాప్టర్ వైజ్గా హ్యాండ్అవుట్స్ ఎక్స్ప్లెనేషన్లో ఉంది. ఆన్లైన్ కోర్సులో చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ చాప్టర్ వైజ్గా సెల్ఫ్ టెస్టులు కూడా ఉన్నాయి అన్న. సెల్ఫ్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 4885 బిట్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి మన యాప్లో అనే విషయాన్ని ఒక్కసారి చెప్పడానికి ట్రై చేస్తాను నేను. మన ఏవైతే సెల్ఫ్ టెస్ట్లు ఉన్నాయో ఫస్ట్ టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ కింద 14 సబ్జెక్టులకు సంబంధించి మొత్తం మనకు 65 టెస్టులు ఉన్నాయి. 1930 బిట్స్ ఉన్నాయి నన్ను టెక్నికల్ సబ్జెక్ట్స్. టెక్నికల్తో పాటు నాన్ టెక్నికల్ విషయానికి వస్తే మొత్తం 10 సబ్జెక్ట్స్గా మనం కేటగరైజ్ చేయడం జరిగింది. ఆ 10 సబ్జెక్ట్స్కి 10 టెస్ట్తో పాటు 300 బిట్స్ ఉన్నాయి. వీటితో పాటు హయ్యర్ లెవెల్ కంటెంట్. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం, రీసెంట్ ఇయర్స్ ఆఫ్ జేఎల్ఎం పేపర్ డిప్లొమా స్టాండర్డ్ వరకు ఇస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అక్కడ ట్రాన్స్ఫార్మర్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏమైనా చేంజ్ అవుతుందా? కాబట్టి సేమ్ కాన్సెప్ట్. కాబట్టి ఈ లెవెల్ వాళ్ళు కనుక మనం ప్రిపేర్ అయితే డెఫినెట్గా మనకు ఫ్యూచర్లో రాబోతున్న జేఎల్ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీని డిప్లొమాకి సంబంధించిన చూసుకుంటే, ఇంత డిప్లొమా హై లెవెల్ స్టాండర్డ్ చూసుకుంటే 12 సబ్జెక్ట్స్ సంబంధించి 62 టెస్టులు ఉన్నాయి, 62 టెస్టులు ఉన్నాయి, 1550 బిట్లు ఉన్నాయి. దీంతోపాటు కొన్ని స్పెషల్ టైంలలో సార్లు స్పెషల్గా హ్యాండ్ నోట్తో రాసిన కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అలాంటి టెస్టులు కూడా పెట్టడం జరిగింది. ఆ టెస్టులు కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మన యాప్లో, సాయి మీద .in యాప్లో. ఆ టెస్టులు మొత్తం 46 ఉన్నాయి. దానికి సంబంధించిన బిట్లు 625 ఉన్నాయి. అట్లాగే 6 గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి మీకు సెల్ఫ్ టెస్ట్గా రాసుకోవడానికి. మొత్తం సబ్జెక్టులు కలిపి ఆ 6 కౌంట్ చేసుకుంటే 480 బిట్స్ అక్కడ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా అన్నీ యాడ్ చేసుకుంటే మనకు 4885 బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంది నాన్న. ఇది సెల్ఫ్ టెస్ట్లకు సంబంధించి. మీరు కాన్సెప్ట్ వైజ్గా ఎవ్రీ కాన్సెప్ట్ని కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు అందరికన్నా ముందు ఉంటారు. ఈజీగా మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. దీంట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ అన్నింటినీ మనం టచ్ చేయొచ్చు. ఇంత రిసోర్స్ ఎవరు ఇవ్వట్లేరు జేఎల్ఎం కోర్స్ పర్టికులర్లీ. మీరు వన్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో దీంతో పాటు లైవ్ టెస్ట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకు లైవ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోండి అన్న. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో లైవ్ టెస్ట్లు స్టార్ట్ అవుతాయి. సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్గా లైవ్ టెస్ట్లు, సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు ప్లాన్ చేయబోతున్నాం. అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జేసీ సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్, విత్ దట్ ఎఫర్ట్ ఆఫ్ టీమ్ ఫ్యాకల్టీ సార్ వాళ్ళ గైడెన్స్లో డిజైన్ చేసిన టెస్టులు పెట్టబోతున్నాము ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి. గుర్తుపెట్టుకోండి, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మన సాయి మీద .in యాప్లో ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. మిక్స్డ్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉండబోతున్నాయి, మాక్ ఎగ్జామ్స్ కూడా ఉండబోతున్నాయి. ఆన్లైన్తో పాటు సార్ ఆఫ్లైన్ కూడా మన దగ్గర బ్యాచెస్ రీసెంట్గా స్టార్ట్ అయినాయి సార్. వండర్ఫుల్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం.
ఆఫ్లైన్ బ్యాచ్లు కూడా తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా దానికి సపరేట్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆఫ్లైన్ రాలని అనుకునే వాళ్ళు ఆన్లైన్ ప్లాన్ చేసుకోండి. ఆఫ్లైన్ రావాలనుకుంటే మాత్రం వీఆర్ వెల్కమింగ్ యూ, బికాస్ ఆఫ్లైన్ ఇంకొద్ది ఎఫెక్టివ్గా ఉంటుంది. పాసిబిలిటీ ఉన్న వాళ్ళు రండి ఖచ్చితంగా. ఆఫ్లైన్లో క్లాసులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. 9 to 1 క్లాస్ ఉంటుందమ్మా, అండ్ 2 to 6 క్లాస్ ఉంటుంది. ఈ 9 to 1లో జరిగిన క్లాస్ని రివైజ్ చేస్తారు, షార్ట్ నోట్స్ రాపిస్తారు. దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ హ్యాండ్ నోట్స్ మనకు బిట్స్ ఉంటే బిట్స్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అండ్ ఆ రోజు సంబంధించిన ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ టైం బేసిస్లో ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ డైలీ పేపర్ టెస్ట్ పెడుతున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు ఆ సెషన్కి సంబంధించిన జేఎల్ఎంపీఎక్స్ ఉంటే జేఎల్ఎంపీఎక్స్ డిస్కస్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ బిట్స్ కూడా చెప్పడం జరుగుతుందన్న. దీనికి సంబంధించి మీరు ఆఫ్లైన్ బ్యాచ్కి కానీ ఆన్లైన్ బ్యాచ్కి కానీ దేనికి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నేను నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ నెంబర్స్ కూడా మీరు కాల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసినామో ఈ సిరీస్ ఉద్దేశం నేను ఆల్రెడీ చెప్పాను, కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న వీడియో దేని మీద ఉంది నాన్న? డీసీ మిషన్కి సంబంధించిన డీసీ జనరేటర్లో ఒక కాన్సెప్ట్. అదేంటన్నా? ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ అ డీసీ జనరేటర్. ఓకే, ఇప్పుడు మనము ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్కి సంబంధించిన వీడియో చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, క్రితం వీడియోలో కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిప్పినప్పుడు ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ అనేది ఏసీ నేచర్లో ఉంటుంది, అంటే ఆల్టర్నేటింగ్ లాగా ఉంటుంది. మరి ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మరి ఆ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్కి ఫ్రీక్వెన్సీ ఎంత అనేది డిరైవ్ చేసినాం. ఇప్పుడు ఈ వీడియోలో ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేద్దాం. అంటే జనరేటర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు యూజువల్గా మనకు ఇంతకుముందు క్రితం డిస్కషన్ ప్రకారం ఇక్కడ కనుక చూస్తే మనకు ఈఎంఎఫ్ ఉత్పత్తి అంటే ఈఎంఎఫ్ జనరేట్ అయ్యేది దేని మీద డిపెండ్ ఉంటుందంటే మనకు ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అవైలబుల్ ఉండాలి. అంటే ఫ్లక్స్ పర్ పోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండాలి. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఒక కండక్టరు అసోసియేట్ అవ్వాలి, లేదంటే కట్ చేయాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను కండక్టర్ కట్ చేయాలంటే ఆ కండక్టరు ఒక వేగంతో, ఒక పర్టికులర్ స్పీడ్తోని, ఒక స్పెసిఫిక్ స్పీడ్తోని తిరగాలి. దాంతో పాటుగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని కట్ చేసే కండక్టర్ యొక్క టాంజెంటు 90 degreesతో చేస్తే అప్పుడు మనకు ఈఎంఎఫ్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమం వస్తుందంటే కండక్టర్తో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్, అంటే కండక్టర్ టాంజెంటు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్తో ఇలా 90 degreesతో చేసినప్పుడు మనకు ఈఎంఎఫ్ అనేది ఎలా ఉంటుంది? గరిష్టంగా వస్తుంది. మరి దీని నుంచి నేను ఏం రాసుకోవచ్చు అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పొచ్చు. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అంటే ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పొచ్చు. దానే ఈఎంఎఫ్ అనేది కండక్టర్ యొక్క లెంగ్త్కి కూడా ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే కండక్టర్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది అనేది కూడా మనము ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుందని చెప్పొచ్చు. బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ, ఎల్ అంటే కండక్టర్ యొక్క లెంగ్త్, వి అంటే వెలాసిటీ. అలాగే ఈఎంఎఫ్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మరియు కండక్టర్ యొక్క టాంజెంట్ మూవ్ అయ్యే వెలాసిటీకి ఉండే యాంగిల్ మీద కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి నేను సైన్ టీటాగా తీసుకోవచ్చు. మరి ఇలా టీటా దేన్ని చూపిస్తుంది అంటే టీటా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మరియు కండక్టర్ యొక్క వెలాసిటీకి మధ్యలో ఉన్న యాంగిలే టీటా ఇక్కడ. ఓకేనా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కండక్టర్ తిరిగే వెలాసిటీకి మధ్య ఉన్న కోణమే టీటా. ఇది 90 degrees ఉంటే మనకు ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని ఈక్వేషన్ల నుంచి నేనేం రాయొచ్చు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు బిఎల్వి సైన్ టీటాగా రాయొచ్చు. మరి ఇక్కడ బి దేన్ని చూపిస్తుంది అంటే ఫ్లక్స్ డెన్సిటీ, ఎల్ దేన్ని చూపిస్తుంది అంటే కండక్టర్ యొక్క లెంగ్త్, వి దేన్ని చూపిస్తుంది అంటే కండక్టర్ యొక్క వెలాసిటీని చూపిస్తుంది. ఈ టీటా అనేది ఫ్లక్స్ డెన్సిటీ లేదా ఫ్లక్స్ లైన్స్కి ప్లస్ కండక్టర్ యొక్క వెలాసిటీ అంటే టాంజెంట్కి మధ్యలో ఉన్న
యాంగిల్ చెప్తుంది. ఇప్పుడు దీని నుంచి మనకు ఈ బిఎల్వి సైన్ థీటా అనేది ఏంటిది అంటే మనకు ఈఎంఎఫ్ ఈక్వేషను. బిఎల్వి సైన్ థీటా అనేది ఏంటి మనకు ఈఎంఎఫ్ ఈక్వేషను. మరి ఈ బిఎల్వి సైన్ థీటా నుంచి అంటే ఈ బిఎల్వి సైన్ థీటా నుంచి మనము చూడాలి అంటే ఎంత వస్తుంది చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ బిఎల్వి సైన్ థీటా నుంచి ఈఎంఎఫ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అంటే థీటా వాల్యూ అనేది ఎప్పుడైతే 90 ఉంటుందో అప్పుడు మనకు ఈఎంఎఫ్ మ్యాక్సిమం ఉంటుంది. అప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఒకవేళ మ్యాక్సిమం ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే నేను బిఎల్విగా రాసుకోవచ్చు. బిఎల్వి వోల్ట్స్ అని రాయొచ్చు. ఈఎంఎఫ్ ఎట్లా కొలుస్తాం? వోల్ట్స్ అని కొలుస్తాం. మరి సైన్ థీటా ఎటుపోయింది? నేను అనుకుంటున్నా థీటా 90 ఉంటే అప్పుడు ఈఎంఎఫ్ గరిష్టంగా అంటే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి అలా అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బి అంటే ఏంటంటే బి అంటే ఫ్లక్స్ డెన్సిటీ. బి అంటే ఏంటి? ఫ్లక్స్ డెన్సిటీ. మరి ఫ్లక్స్ డెన్సిటీని మనం ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని. ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటే నేను ఫ్లక్స్ ఉంటుంది కదా, ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అంటే ఫ్లక్స్ ఉంటుంది కదా, అప్పుడు దీని ప్రకారం ఏం రాయొచ్చు? ఫ్లక్స్ పర్ పోల్ అని రాయొచ్చా? అంటే ఫ్లక్స్ ఈ పోల్కు ఈ పోల్ కలిపి ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ పర్ పోల్ రాయొచ్చు. కాబట్టి నేను ఏం రాయొచ్చు అంటే ఇప్పుడు దీని నుంచి నేను ఈక్వేషన్ పీ పోల్స్ ఉంది, ఒక్కొక్క దగ్గర పై ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ చూస్తే π/2 ప్రతి పోల్కి ఫ్లక్స్ పై కాన్స్టాంట్ ఉంటుంది. అంటే ఒక పోల్కి పై అంటే పీ పోల్స్కి ఎంత అంటే పీ ఇంటూ పై. రైట్, పీ ఇంటూ పై. మరి ఏరియాని ఎలా చెప్తామంటే ఇప్పుడు మనము ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఫార్ములా ఎల్ ఇంటూ బీగా రాస్తాం. మనం ఎప్పుడు కానీ ఫార్ములా ఎలా రాస్తాం? ఎల్ ఇంటూ బీగా రాస్తాం. మరి ఎల్ అంటే ఏంటంటే లెంగ్త్, మరి బి అంటే ఏంటంటే వెడల్పు, బ్రెడ్త్. మరి ఇలా బ్రెడ్త్ కండక్టర్ యొక్క బ్రెడ్త్ కదా, మరి కండక్టర్ యొక్క బ్రెడ్త్ ఎలా ఉంటుంది? మనకేమన్నా ఒక లెంగ్త్ లాగా మీటర్లో ఉంటుందా అంటే ఉండదు. ఈ కండక్టర్ యొక్క లెంగ్త్ ఈ బ్రెడ్త్ ఎలా ఉంటుంది అంటే మనకు ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఈ సర్కిల్ లాగా ఉన్నప్పుడు ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ తీసుకోవాలి. అంటే దీని చుట్టుకొలతను వెడల్పుగా తీసుకోవాలి. అప్పుడు ఎల్ ఇంటూ బి. బి ప్లేస్లో మనం ఏమైనా రాయొచ్చు అంటే 2πr అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? 2πr అని రాయొచ్చు. అంటే ఫ్లక్స్ డెన్సిటీ మనం ఏం రాయొచ్చు అంటే యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ పై బై ఎల్ ఇంటూ 2πr అని రాయొచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ ఎల్ దేన్ని చూపిస్తుంది అంటే ఎల్ అనేది మనకు కండక్టర్ యొక్క లెంగ్త్ని చూపిస్తుంది. ఎల్ ఇంటూ 2πr. ఈ ఈక్వేషన్ నేను దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ పై బై ఇక్కడ ఎల్ ఇంటూ 2πr ఇంటూ ఇక్కడ ఎల్ ఉంది కదా మనకు ఎల్ ఇంటూ వి అని రాస్తున్నా. ఎల్ ఇంటూ వి అని రాస్తున్నా. దీని నుంచి మనము ఈ ఎల్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎల్ అంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్, ఇక్కడ కూడా లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్. మనకు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టర్మ్స్ ఏంటంటే మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి అంటే పి ఇంటూ పై బై 2πr ఇంటూ వి అని చెప్పొచ్చు. ఇక్కడ వి అంటే ఏంటి అంటే వెలాసిటీ. ఇక్కడ వెలాసిటీ ఎలా ఉంటుంది అంటే వెలాసిటీ అనేది ఇక్కడ సర్కిల్ మోషన్లో ఉంటుంది కాబట్టి మనం ఒక రేడియస్ని అంటే ఒక పర్టికులర్ రేడియస్ని ఆసరాగా చేసుకొని యాక్సిస్గా చేసుకొని దాన్ని వెంబడి తిరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఆర్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. మరి ఆర్ అంటే ఏంటి అంటే రేడియస్, ఒమేగా ఏంటంటే యాంగులర్ వెలాసిటీ. మరి యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 రేడియన్స్ పర్ సెకండ్ అని రాయొచ్చు. 2πn/60 ఇంటూ రేడియన్స్ పై సెకండ్స్ అని రాయొచ్చు. ఇప్పుడు అదే విషయాన్ని నేను ఇక్కడ చూసుకుంటే రైట్, అదే విషయాన్ని నేను ఇక్కడ కనుక చూసుకుంటే అదే పి ఇంటూ పై బై 2πr ఓకేనా, పి ఇంటూ బై 2πr ఇంటూ ఇక్కడ ఏం రాయొచ్చు మనం వి ఈజ్ ఈక్వల్ టు
V ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 కాబట్టి ఇక్కడ P ఇంటూ పై బై 2πr ఇంటూ V ప్లేస్లో ఏమని రాయొచ్చు, R ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. R ఇంటూ ఒమేగా అంటే మనం ఏం రాయొచ్చు అంటే 2πn/60 అని రాయొచ్చు మనం. దీని నుంచి మనము E ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, E ఈజ్ ఈక్వల్ టు ఒకసారి అబ్జర్వ్ చేయండి, E ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ పై, ఇక్కడ చూడండి, ఇక్కడ పై, ఇక్కడ పై, ఇక్కడ 6, ఇక్కడ 6 పోతే మనకి ఏం మిగులుతుంది చూడండి, మనకు మిగిలిన టర్మ్స్ ఏంటంటే P/n/60 అని చెప్పొచ్చు. P/n/60 అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే P/n/60 వోల్ట్స్ వస్తుంది మనకి, P/n/60 వోల్ట్స్. ఈ P/n/60 వోల్ట్స్ అనేది మొత్తం మెషిన్ నుంచి కాదు, P/n/60 అనేది మనకి ఇక్కడ ఒక కండక్టర్ నుంచి. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ వోల్ట్స్ పర్ 1 కండక్టర్ అని రాయొచ్చు. అంటే ఒక కండక్టర్లో వచ్చిన ఈఎంఎఫ్ ఎంత, ఒక కండక్టర్లో వచ్చిన ఈఎంఎఫ్ ఎంత అంటే P/n/60 వోల్ట్స్ ఒక కండక్టర్ నుంచి. మరి మనకు ప్రాక్టికల్ మెషిన్లో ఒకే కండక్టర్ ఉంటుందా అంటే ఉండదు, నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి. మరి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు మనం దాన్నే చూద్దాం. మరి నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఈఎంఎఫ్ ఈక్వేషన్ వచ్చింది కదా మనకి. ఇక్కడ ఉదాహరణకి నేను ఒక 6 కండక్టర్స్ తీసుకుంటున్నా. ఏం చేస్తున్నా, 6 కండక్టర్స్ తీసుకుంటున్నా. 1 2 3. ఈ 6 కండక్టర్స్ నేను ఏం చేస్తున్నానంటే 2 వరుసల కింద అమర్చుకుంటున్నా. ఏం చేస్తున్నా, 2 వరుసల కింద. ఇది కండక్టర్ నెంబర్ 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. మొత్తం మనకున్న కండక్టర్లు ఎన్ని అంటే 6 కండక్టర్లు. మరి ఈ 6 కండక్టర్ల నుంచి మనకు ఒక ఈఎంఎఫ్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేద్దాం చూద్దాం. ఒకవేళ కండక్టర్ 1లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఏదైతే ఉందో అది మనకు ఈ అనుకుందాం, దీంట్లో కూడా ఈ అనుకుందాం, దీంట్లో కూడా ఈ, దీంట్లో కూడా ఈ, ఇలా ప్రతి కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఈ అనుకుందాం. ఈ 3 కండక్టర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే 3ఈగా రాసుకోవచ్చు. ఈ 3 కండక్టర్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం వీటిని 3ఈగా రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ ఈ, అంటే ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ కాబట్టి 3 ఇంటూ ఈ. ఇక్కడ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ఈ కాబట్టి 3 ఇంటూ ఈ. ఇవి 2 కలిపి కాంబినేషన్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి మొత్తంగా వచ్చే అంటే ఈ మొత్తం 2 కండక్టర్ల నుంచి వచ్చే ఈఎంఎఫ్ ఉదాహరణకు ఈ అన్ని కండక్టర్ల నుంచి ఈఎంఎఫ్ ఏమో రాసుకోవచ్చు అంటే నేను 3ఈగా రాసుకోవచ్చు, 3ఈగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 3ఈ నుంచి ఈ ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు 3 నుంచి నేనేమని రాయొచ్చు, 3ని నేను ఉదాహరణకి ఎన్ని కండక్టర్లు ఉన్నాయి 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. 6 కండక్టర్లు నేను మొత్తం ఎన్ని పాతల కింద డివైడ్ చేసిన అంటే 2 పాతల కింద డివైడ్ చేసిన కాబట్టి నేను 3ని 6/2ఈగా రాయొచ్చా, రాయొచ్చు, 6/2ఈగా రాయొచ్చు. ఇప్పుడు 6 అనేది దేన్ని చూపిస్తుంది అంటే మొత్తం ఎన్ని కండక్టర్లు ఉన్నాయో చూపిస్తుంది. 2 అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఆ ఉన్న కండక్టర్లు ఎన్ని ప్యారల్ పాత్స్ కింద అరేంజ్ చేసినామని చూపిస్తుంది, అంటే 6/2 చూపిస్తుంది. ఇప్పుడు నేను దీని ప్రకారము ఈ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఒక కండక్టర్లో వచ్చే ఈఎంఎఫ్ని చూపిస్తుంది. మరి ఒక కండక్టర్లో వచ్చే ఈఎంఎఫ్ నాకు ఏముంది ఇక్కడ అంటే మనం ఏం చెప్పొచ్చు, P/n/60 వోల్ట్స్ అని మనకు ఆల్రెడీ ఇంతకు ముందుకే వచ్చింది. ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ అది. మరి ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ ఈ అయినప్పుడు ఈ P/n/60 అయినప్పుడు నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఎన్ని ఉంటాయి మెషిన్లు అంటే ప్రాక్టికల్గా జెడ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకుంటే ఉదాహరణకు కండక్టర్స్ జెడ్ ఉన్నాయి అనుకుందాం, కండక్టర్స్ జెడ్ ఉన్నాయి అనుకుందాం. మరి ఆ జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ మనం ఏం చేస్తాము, కొన్ని నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్ కింద డివైడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్యారల్ పాత్స్ ఏ అనుకుందాం. ఏమి ఏ అంటే ప్యారల్ పాత్స్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజ్ P/n/60, బట్ ప్రాక్టికల్ మెషిన్లో నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కండక్టర్స్ అంటే జెడ్. ఆ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కొన్ని ప్యారల్ పాత్స్ కింద డివైడ్ అవుతుంది.
అదే ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది ఎగ్జాంపుల్ కాబట్టి నేను 2 తీసుకున్నా. ఇప్పుడు దీన్ని జనరలైజ్ రాసుకుంటే ఏం రాయొచ్చు అంటే E ఈజ్ ఈక్వల్ టు ఒక మెషిన్లో Z నెంబర్ ఆఫ్ కండక్టర్స్ ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ E రాసుకోవచ్చు. మరి ఇక్కడ E అనేది దేన్ని చూపిస్తుంది? ఇక్కడ E అనేది దేన్ని చూపిస్తుంది అంటే E అనేది మనకి ఇక్కడ ఒక కండక్టర్లో వచ్చిన కరెంటు, ఒక కండక్టర్లో వచ్చిన వోల్టేజ్ చూపిస్తుంది. అప్పుడు నేను E ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే Z/A ఇంటూ మరి ఒక కండక్టర్లో వచ్చిన వోల్టేజ్ ఆల్రెడీ మనం డిరైవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఏంటంటే P/N/60 వోల్ట్స్ అని చెప్పొచ్చు. P/N/60 వోల్ట్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇదేమో ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసినామో ఇదేమో ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజు. మరి ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే మొత్తము ఈఎంఎఫ్ జనరేటర్ నుంచి వచ్చే వోల్టేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తం మాడిఫై చేసి కనుక రాసుకుంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు P/N/60 ఇంటూ Z/A వోల్ట్స్ కింద రాసుకోవచ్చు. ఇది మనకు ఈక్వేషన్, ఇంపార్టెంట్ ఈక్వేషన్. అంటే మెషిన్ నుంచి ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఇంత ఉంటుంది. అది ఒక కండక్టర్లో వచ్చే వోల్టేజు, ఇది ఎన్ని కండక్టర్లు వచ్చే వోల్టేజు, మొత్తం మెషిన్ నుంచి వచ్చే వోల్టేజు. మరి ఏ అనేది ఇక్కడ ఎందుకు 2 తీసుకున్నాము అంటే నేను 2 భాగాల కింద డివైడ్ చేసిన. ఒక్కోసారి 2 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, అది నేను వైండింగ్ ప్రొసీజర్లో చెప్తా. ఓకేనా? ఇది మొత్తానికైతే ఈఎంఎఫ్ ఈక్వేషన్. మరి ఇదే ఎగ్జాంపుల్ ప్రకారం నేను ఎన్ని కండక్టర్ తీసుకున్నా అంటే 6 కండక్టర్లు తీసుకున్నా. 6 కండక్టర్లు తీసుకున్నా కాబట్టి నేను ఇది 1 2 3 4 5 6 ఈఎంఎఫ్ చూసినాం. మరి ఈఎంఎఫ్ చూసినాం కాబట్టి ఒక్కో కండక్టర్లో వచ్చే ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో కూడా చూడాలి కదా. ఒక్కొక్క కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ RR అనుకుందాం. అప్పుడు మొత్తము అన్ని వైండింగ్ల నుంచి వచ్చిన రెసిస్టెన్స్ ఎంత అనుకుందాం, అదే ఆర్మేచర్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. మరి ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే నేను రెసిస్టర్లు సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే R+R+R కాబట్టి ఇది 3R అవుతుంది. ఇది కూడా R+R+R అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి 3R అవుతుంది. ఓకేనా? మరి 3R అవుతుంది కాబట్టి నేను ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిరీస్లో ఉన్నాయి కదా, ఇవి 2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి కలిపేసిన. ఒకే విలువ కలిగిన రెసిస్టర్లు సిరీస్లో ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయో ఇంటూ ఒక రెసిస్టర్ R, 3 × R, ఇది కూడా 3 × R. ఒకే విలువ కలిగిన రెసిస్టర్లు మనకి ప్యారల్గా ఉంటే ఏం చేయాలంటే 3 అంటే ఆ రెసిస్టెన్స్ బై ఎన్ని ఉన్నాయో, అంటే ఇక్కడ మనం 3R బై ఎన్ని ఉన్నాయి, 2 రోస్కొని రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేయొచ్చు ఇక్కడ మనకు అంటే 3R అనేది ఒక పాత్రలో వచ్చే రెసిస్టెన్స్, మనకి ఎన్ని పాత్రలు ఉంటాయి, 2 పాత్రలు ఉంటాయి, అంటే R/N. ఇప్పుడు నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఉదాహరణకి నేను కండక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే అంటే మొత్తం కండక్టర్లు ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి నేను 3ని అంటే ఉదాహరణకి దీని నుంచి అబ్జర్వ్ చేస్తే RA ఈజ్ ఈక్వల్ టు నేను 3ని ఇక్కడ 6/2 ఇంటూ 6/2 అని రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఇక్కడ నుంచి కనుక నేను అబ్జర్వ్ చేస్తే RA ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అనేది ఏంటిది అంటే పార్ట్స్, ఇక్కడ 2 అనేది ఏంటిది అంటే ఏంది, ఇది 6/2గా రాసుకున్నాం. ఇది ఒక న్యూమరేటర్, ఇది ఒక డిజిట్, ఇది ఒకటి ప్యారల్ పార్ట్స్. ఇప్పుడు నేను దీన్ని కొంచెం మాడిఫై చేస్తే ఇక్కడ 2ని కింద తీసుకొచ్చే 2 × 2 రాసుకోవచ్చు ఇంటూ R అని రాయొచ్చు. ఇప్పుడు R అనేది దేన్ని చూపిస్తుంది అంటే R అనేది ఎన్ని కండక్టర్లను చూపిస్తుంది కాబట్టి ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R అనేది ఏంటి ఇక్కడ Z. ఈ 2 అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఇక్కడ 2 అనేది ప్యారల్ పాత్స్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ 2 × 2 కాబట్టి A² అని రాయొచ్చు, R అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఒక వైండింగ్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ విలువ ఎంత అంటాడు, ఒక వైండింగ్ యొక్క మొత్తం రెసిస్టెన్స్ విలువ ఎంత అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి RA అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు Z/A² ఇంటూ R ohms. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, రైటా? నెక్స్ట్ దీని నుంచే ఇంతకుముందుకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఈఎంఎఫ్ చూసినాం, ఇప్పుడేమో ఆర్మేచర్ రెసిస్టెన్స్ చూసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంటు చూద్దాం. ఏం చూద్దాం? కరెంటు. మరి ఒక్కొక్క కండక్టర్లో వచ్చే కరెంట్ వచ్చేసి I, ఇందులో వచ్చేసి I, ఇందులో వచ్చేసి I, ఇందులో I, ఇందులో I, ఇందులో I. ఇప్పుడు సిరీస్ సర్క్యూట్లో కరెంట్ సమానం కాబట్టి ఓవరాల్గా ఇక్కడ I, ఇది వచ్చేసి I, మొత్తాన్ని కలిపితే మనకి ఏమవుతుంది అంటే 2 × I వస్తుంది. ఏమొస్తుంది? 2 × I. అంటే ఇప్పుడు నేనేమని రాయొచ్చు,
మొత్తం ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఐ అని రాయొచ్చు. ఇక్కడ 2 అని దేన్ని చూపిస్తుంది అంటే ఎన్ని పార్లల్ పాత్స్ చూపిస్తుంది కాబట్టి నేను జనరలైజ్ రాసినప్పుడు ఐఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లేస్లో ఏ అని రాసుకోవచ్చు, ఇక్కడ ఐ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఐ అనేది దేన్ని చూపిస్తుంది అంటే ఐ అనేది కరెంట్ ఇన్ కండక్టర్, లేదంటే దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, కరెంట్ ఇన్ ఈచ్ పాత్ అని చెప్పొచ్చు, ఈచ్ పాత్. ఇప్పుడు దీని నుంచి నేను ఏమని రాసుకోవచ్చు అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ మొత్తం కరెంటు బై ఏగా రాసుకోవచ్చు. మరి ఏ విలువ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కొంచెం ముందుకు వెళ్ళినాక మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఇవి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ బై ఏ. మరి ఏ దేన్ని చూపిస్తుంది అంటే ఏ అనేది వచ్చేసి ప్యారలల్ పాత్స్ని చూపిస్తుంది. ఏ అనేది ప్యారలల్ పాత్స్. మరి ఇక్కడ ఏ దేన్ని చూపిస్తుంది అంటే ప్యారలల్ పాత్స్. జెడ్ వచ్చేసి కండక్టర్స్, ఆర్ఏ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెన్స్ మొత్తానికైతే చూపిస్తుంది. ఇప్పుడు మరి ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి పవర్ ఈక్వేషన్ చూద్దాం. మరి ఏంటి, జనరేట్ అయిన పవర్ ఈజ్ ఈక్వల్ టు పీజీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్ అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. ఇది ఒక ఈక్వేషన్, మనం దీని నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇచ్చిన ఈఎంఎఫ్ ఈక్వేషన్ని కొంచెం మాడిఫై చేసి రాసుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని రాయొచ్చు అంటే పీ పై ఎన్ బై 60 ఇంటూ జెడ్ బై ఏ వోల్ట్స్ అని రాయొచ్చు. ఇది మొత్తం ఈఎంఎఫ్ అంటే ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్, రైట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే పి అంటే ఏం రాయొచ్చు, పి అంటే పోల్స్, పై అంటే ఫ్లక్స్, ఎన్ వచ్చేసి స్పీడ్, జెడ్ వచ్చేసి కండక్టర్స్, ఏ వచ్చేసి ప్యారలల్ పాత్స్. ఈ ఏ అనేది ఎట్లా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మనం వైండింగ్ ప్రొసీజర్లో చూస్తాం. ఇది మొత్తానికైతే ఈఎంఎఫ్ ఈక్వేషన్ అంటే జనరేటర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది లేకుండా అసలు మీకు ఎగ్జామ్లో పేపరే ఉండదు. ఇది ఇలాగే ఉంటుందని కాదు, దీన్ని కొంచెం మాడిఫై చేసి కూడా వేరేలాగా అడగొచ్చు. ఎలాగో చూద్దాం మాడిఫికేషన్. ఈ మొత్తం ఈక్వేషన్ నుంచి నేను ఏం రాయొచ్చు అంటే ఒకసారి డిజైన్ కన్సిడరేషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే మెషిన్ నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత మనకు పోల్స్ సంఖ్య అనేది మారదు, 60 అనేది మారదు, కండక్టర్ల సంఖ్య మారదు, ఆర్మేచర్ పాత్ల సంఖ్య మారదు. ఇంకా మారేది ఏమైనా ఉన్నాయంటే అదేంటంటే ఒకటి పై మారుతుంది, ఒకటి ఎన్ మారుతుంది. ఈ మారని కాన్సెప్ట్లు అన్నీ కలిపి నేను ఒక ఆర్మేచర్ కాన్స్టాంట్ అనుకుంటే ఈజీ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐ. ఇక్కడ ఈజీ ప్రపోర్షనల్ తీసేస్తే నేను మొత్తం కాన్స్టాంట్ టర్మ్లో నేను కేఏగా రాసుకుంటే కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్గా రాయొచ్చు. ఇది కూడా మనం దీని నుంచి కూడా మనం క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే ఫ్లక్స్కి స్పీడ్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్కి మధ్య ఉన్న సంబంధం. ఈ సంబంధం నుంచి కూడా మనల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కేఏ ఇంటూ పై ఇంటూ ఐఏ. దీంతో పాటుగా మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈఎంఎఫ్ ఈక్వేషను, దాంతోపాటుగా ఈఎంఎఫ్ ఈక్వేషన్ మనం ఇలాగా కేఏ ఇంటూ పై ఇంటూ ఎన్గా రాసుకోవచ్చు. ఇందులోంచి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్.